అందరికీ నమస్కారం అండి. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ అనేది 5, 6, 7 తారీఖుల్లో చేశారు. అయితే మంత్రి రవీంద్ర గారికి ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మచిలీపట్నంలో బీచ్ ఉందని కొంతమంది వరకే తెలుసు, కానీ మీరు సౌత్ ఇండియా అందరికీ చెప్పడం వల్ల, తెలియజేయడం వల్ల ఈ రోజున మచిలీపట్నంలో బీచ్ ఉందనేది ఒక టూరిజం కింద తీసుకొచ్చారు. కానీ మచిలీపట్నంలో మేము ఒక సర్వే స్టార్ట్ చేసాం, కేఎన్ సర్వే అని చెప్పాను. అందులో 15 మంది యువకులను తీసుకున్నాం. ఆ యువకులు గ్రామాల మధ్యలో కానీ యువకుల మధ్యలో కానీ వాళ్ళు ఎక్కువగా తిరిగి వాళ్ళు రిపోర్ట్ తెచ్చింది ఏంటయ్యా అంటే, కొల్లు రవీంద్ర గారు ఈ బీచ్ ఫెస్టివల్లో పెట్టడం వల్ల మీకు ఇష్టమా కాదా అనేది వాళ్ళేం తెలియజేశారంటే, చాలామంది యువకులు 90% పేరు నాని గారు అది కూడా పెట్టడు, పేరు గిట్టు గారు అది కూడా పెట్టడు, కొల్లు రవీంద్ర గారు పెడతాం మాకు ఇష్టమే అని చెప్పని అన్నారు. అట్లాగే పెద్దవాళ్ళు, మా గ్రామాలు డెవలప్మెంట్ చేసుకోలేదు కదా, ఆ డబ్బులు ఇటు వాడితే బాగుండేది, మచిలీపట్నం బీచ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఈయన సంవత్సరం పెడుతున్నాడు కానీ ఉపయోగం లేదని చెప్పారు. ఇంకా దీని గురించి రిపోర్ట్ చాలా ఉంది, నేను మళ్ళీ ఇంకో వీడియోలో తెలియజేస్తాను. అయితే నాకు బీచ్ ఫెస్టివల్ పెట్టాలని ఉంది. అది ఎప్పుడంటే 2029 తర్వాత నేను కూడా శాసనసభ్యుడు అయిన తర్వాత మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా బీచ్ ఫెస్టివల్ అనేది పెడతాను. ఆ ఫెస్టివల్ నేను ఎలా పెడతానంటే, ముందు కొల్లు రవీంద్ర గారు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రిలీజ్ చేసుకున్నాడని ఒక వినికిడి. నేనైతే ఏం చేసేవాడిని అయితే, చిలకలపూడి దగ్గర నుంచి ఏదైతే కనుక కంటిన్యూషన్ డబుల్ లైన్ రోడ్డు ఉందో ఆ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసి బీచ్ వరకు కూడా, అవసరమైతే కనుక ఇళ్లను కదపకుండా పక్కన అవసరమైతే పొలాలు తీసుకుని ఆ రోడ్లో నుంచి డబల్ రోడ్ వేసి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఫ్రీగా పెట్టి, పోలీసు వాళ్ళని కూడా, పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎంతమైతే అంటే కృష్ణా డిస్టిక్, ఏలూరు డిస్టిక్, తర్వాత ఇటు కూడా వచ్చారు, మన కాకినాడ నుంచి ఈస్ట్ వెస్ట్ కూడా నుంచి వచ్చారు. మ్యాక్సిమం ఇటు 4-5 జిల్లాల నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ కష్టపడ్డారు. అంతమంది అవసరం యాక్చువల్గా, ఎందుకంటే మనం కరెక్ట్గా సిస్టమ్ పెట్టుకుంటే, డబల్ రోడ్ వేసుకుని పెట్టుకుని ట్రాఫిక్ అటు ఇటు వెళ్ళే వాళ్ళకు మనం వదిలేస్తే కనుక మ్యాక్సిమం మన కృష్ణా పోలీసులే సరిపోతారు, అంటే చాలా బడ్డెన్ తగ్గుద్ది. ఆ తర్వాత నాకు రెండోది నచ్చింది ఏంటంటే, ఒక విఐపి గేట్ అనేది పెట్టారు. ఆ విఐపి గేట్లో అక్కడ ఓన్లీ విఐపీలు మాత్రమే, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు, మంత్రి గారికి కావాల్సిన వాళ్ళు, తర్వాత కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ ఏంటి దానికి ఒక పాస్లను పెట్టి దాని లోపలికి వెళ్ళాలంటే కనుక మనం ఈ కార్పొరేటర్నో లేకపోతే వేరే వాళ్ళనో మనం అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆ పాసులు మళ్ళీ దానికి ఒక రాజకీయం, నేను నీకు పాస్ ఇచ్చాను రా అనేది మాలాంటి తెలసొక్క వేసుకున్న వాళ్ళు బిల్డప్లు. ఇవన్నీ లేకుండా నెక్స్ట్ చేసేది ఏంటంటే, ప్రజలే విఐపీలు. విఐపీ గ్యాలరీ అయితే కనుక ఏదైతే ఉందో ఆ విఐపీ గ్యాలరీలో మిమ్మల్ని కూర్చోబెట్టి మొత్తం అందరూ ఎంతమంది ఉంటే అంతమంది వరకు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్, ఒక వాటర్ బాటిల్, వాళ్ళు మార్నింగ్ వస్తే స్నాక్స్, ఈవినింగ్ వస్తే స్నాక్స్, ఆఫ్టర్నూన్ వస్తే టూరిజం డిపార్ట్మెంట్ తరపునే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందించే విధంగా, అది కూడా ఎలా పడితే అలా కదా, నీట్గా వాళ్ళకి అందించే విధంగా, దానికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జ్ చేసే విధంగా, వచ్చిన ప్రతి పిల్లలకు కూడా బిస్కెట్స్ అవన్నీ కూడా అందే విధంగా నేనైతే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. ఆ తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి ఫోన్లు పనిచేయలేదు అంటున్నారు. ఇక్కడ టవర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే మనం సెల్ టవర్లు తాత్కాలికంగా తెచ్చుకుని మనం పెట్టుకోవచ్చు. అదొకటి మంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ఆ తర్వాత సెలబ్రిటీల కోసం చాలామంది జనాలు వాళ్ళతో దిగాలన్న ఉద్దేశంతోనో ఏంటో కానీ చాలామంది కోరిక ఉంటుంది. కానీ అదే కోరికను గంట అయిద్దో, 2 గంటలు అయిద్దో, 3 గంటలు అయిద్దో, వచ్చిన యాత్రికులందరికీ కూడా, అదే బీచ్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఫోటో దిగే విధంగా అవసరమైతే కనుక అవకాశం కల్పిస్తామని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. అది కాకుండా ఈ 3 రోజులతో దీన్ని సరిపెట్టేయకుండా, ఇప్పుడు ఏదైతే కనుక చెత్త ఇదంతా ఉందో ఇదంతా కూడా రీసైక్లింగ్ చేసి మొత్తం మిషన్లు తీసుకొచ్చి, మీరు బీచ్ ఫెస్టివల్ పెట్టే ముందు ఏ విధంగా అయితే క్లీన్ చేశారో మళ్ళీ ఇది క్లీన్ చేసి ఇక్కడ టూరిస్ట్ హబ్ ఎలా తీసుకొస్తారనేది ఒకసారి జనాలకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వివరించి దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారనేది ఒకసారి ప్రజలకు తెలియజేయండి. అది కాకుండా పోర్టు బెర్తలు పక్కనే ఉన్నాయి. పోర్టు బెర్తలు పక్కనే ఉండడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే మంగినపూడి బీచ్ ఉందో, రేపొద్దున ఏదన్నా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఏరియా అంతా కూడా సరిపోదు. మనం రేపొద్దున బీచ్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే పెదపట్నంలో చేసుకోవాలి. ఆ పెదపట్నానికి నాకు తెలిసి రహదారి లేదు. మీరు ఏదైనా చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఇక్కడ పోర్టు
రేపొద్దున వాళ్ళ ఆఫీసర్లు వచ్చి పోర్ట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ అక్రమ రవాణా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పర్మిషన్లు ఇవ్వరు కాబట్టి పెదపట్నం బీచ్ని మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారనేది ఒకసారి చూడండి. దయచేసి నేను ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఈ బీచ్ని మీరు టూరిస్ట్ హబ్గా తయారు చేసి మనకి టూరిస్ట్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి మీరు గమనించండి మంత్రి గారు. మీరు చాలా పడ్డారు కష్టం, దానికి అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఏంటంటే ట్రాఫిక్ అనేది ఫెయిల్డ్ అయింది, అది ఒక్కటి చూసుకుంటే బాగుండేది. దానికి ఏంటంటే మీరు డబల్ రోడ్ వేసుకుంటే బాగుండేది. ఎందుకంటే పల్లెటూరులో అందరినీ తిప్పాం, దారిలో తెలియపోతాం. అది తిప్పకుండా వెళ్ళే ఒక రోడ్డు, వచ్చే ఒక రోడ్డు ఉంటే వచ్చే వాళ్ళకి కావాల్సింది ఏంటిది, బీచ్ ఫెస్టివల్కి ఆనందం కోసం వస్తారు. అది ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇదొకటి చెప్పారు, 4500 హెలికాప్టరు పేదవాడు ఎక్కలేడు, పారాగ్లైడను అది 2500 ఎంతో, అది పేదవాడు ఎక్కలేరు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా బాగా ఎక్స్ట్రా రేట్లు అనేవి పెట్టారని చెప్పి అన్నారు. నెక్స్ట్ టైం మీరు పెట్టే లెక్క అయితే కనుక ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.